నిడదవోలు కోట సత్యమ్మ తల్లి ఆలయం వద్ద ఘనంగా దసరా మహోత్సవాలు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు రాక ఈ నెల 29వ తేదీ మూలా నక్షత్రంలో సరస్వతి పూజలో హాజరు కానున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామం పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది కోట సత్యమ్మ అమ్మవారు. జిల్లాతో పాటు పరిసర జిల్లాల నుంచి భక్తులు నిత్యం వందలాదిగా తరలివస్తుంటారు. కోట సత్యమ్మ అమ్మవారికి రాష్ట్రం నలుమూలల్లో భక్తులు ఉండడంతో ఇక్కడ ఆలయం నిత్యం భక్తుల రద్దీతో కనిపిస్తోంది. ప్రస్తుతం ఆలయంలో ఘనంగా దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయం సాధారణ భక్తులతో పాటు భవానీ దీక్షదారులు రాకపోకలతో భక్తి పారవేశ్యం నెలకొంది. భవానీ నామస్మరణతో ఆలయం మారుమోగుతుంది. ఏటా ఇక్కడ దసరా ఉత్సవాలతో పాటు డిసెంబర్ నెలలో తిరునాళ్లు నిర్వహించడం పరిపాటిగా వస్తుంది. ఈ సందర్భంగా బుధవారం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి హరిసూర్యప్రకాష్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయం వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసినట్లు వివరించారు. 11 రోజుల పాటు నిత్య పూజలతో పాటు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వినియోగం చేస్తున్నామన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా సామూహిక సరస్వతి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంట్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేస్తారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో సామూహిక సరస్వతి పూజల్లో పాల్గొని కోట సత్తమ్మ వారు కృష్ణకు సరస్వతీదేవి ఆశీస్సులను పొందాలని ఆలయ కార్యనిర్వహణాధికారి హరిసూర్యప్రకాష్ కోరారు.